సందేహార్థక వాక్యం. సందేహం అనగా అర్థం ఏంటిదమ్మా అని చెప్పగానే అనుమానం. అసలు వాస్తవంగా అనుమానం అంటే ఏంటి? ఒక సంఘటనని చూసిన తర్వాత కానీ, ఒక విషయాన్ని మనం విన్న తర్వాత కానీ మన మనస్సులో రకరకాల ఆలోచనలు ప్రేరేపితమైతే దాన్ని మనం అనుమానం అంటాం. ఈ సందేహార్థక వాక్యాల చివరన ఏముంటుందమ్మా అని చెప్పగానే ఓ అనబడేటువంటి అక్షరము వచ్చి చేరుతుంది. ఎగ్జాంపుల్, ఆమెకు కోపం ఎందుకు వచ్చిందో వాక్యం చూడండి. ఇక్కడ రోజు బాగానే మాట్లాడేది, బాగానే ఉండేది, హాయ్ అంటే హాయ్ అనేది, బాయ్ అంటే బాయ్ అనేది, ఈ రోజు కోపం ఎందుకు వచ్చిందో? అప్పుడు మన మనసులో ఏమనుకుంటాం? ఇక్కడ ఏమన్నా ఇంట్లో ప్రాబ్లం ఏమో, ఆమె మనసు బాగోలేదు కావచ్చు. అంటే ఆమె కోపం రావడం గల కారణాలను మనం ఎన్నో రకాలుగా మన మనస్సు అనబడేటువంటిది ప్రేరేపితం చేస్తుంది. కాబట్టి దాన్ని అనుమానం, సందేహార్థక వాక్యాలు.